ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, ఇది తీసుకోమ్మా. నూరా, అరవింద్ ఆంటీ లక్ష్మిని ఎందుకు తీసుకువెళ్ళినట్టు? ఏ విషయం అయి ఉంటుంది? వెళ్ళి చాటుగా విందాం పద. ఏంటి లక్ష్మి ఇది? లక్కీ అమ్మ ఎవరో మిత్ర చెప్పబోతుంటే అడ్డుపడ్డావేంటి? ఆయన ఎవరి పేరు చెప్తారో మీకు తెలుసు కదా అత్తయ్య. మిత్ర చెప్పే వరకు నువ్వు ఆగొచ్చు కదా. బర్త్డే రోజు లక్కీ జున్నుల్ని డిసప్పాయింట్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎంతసేపు వాళ్ల గురించి వీళ్ల గురించి ఆలోచించు, నీ గురించి ఆలోచించుకు. సర్లే, నువ్వు నాతో ఏదో విషయం మాట్లాడాలన్నావు కదా, ఏ విషయం? లక్కీ విషయం అత్తయ్య. లక్కీ ఎక్కడ పుట్టింది? మున్నార్లో పుట్టిందని నీకు తెలుసు కదా. ఆ రోజు బాగా వర్షం పడిందని రాత్రి చెప్పారు. అవును లక్ష్మి, ఆ రోజు బోరున వర్షం కురిసింది. ఒకటే ఉరుములు మెరుపులు. జున్ను పుట్టినప్పుడు కూడా వర్షం కురుస్తుంది అత్తయ్య. అవునా? లక్కీ జున్ను ఒకే రోజు పుట్టడం, అది మున్నార్ అవ్వడం, ఆ రోజు వర్షం పడడం, ఇదంతా ఆలోచిస్తుంటే ఏదో కోఇన్సిడెన్స్ లా అనిపిస్తోంది కదా. లేదత్తయ్య, ఇంకా ఏదో ఉందనిపిస్తోంది. లక్కీ గురించి తెలిసిపోతుందేమోనని చాలా టెన్షన్గా ఉంది ఆంటీ. ఈ టెన్షన్ నేను నిన్నటి నుంచి పడుతున్నాను. ఇంకేదో అంటే? లక్కీకి నాకు ఏదో సంబంధం ఉందనిపిస్తోంది. అదెలా సాధ్యం లక్ష్మి? అదే నేను చెప్పలేకపోతున్నాను, మీరే చెప్పాలి. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. నిన్న రాత్రి మిత్ర చెప్పేదాకా జున్ను కూడా మున్నార్లో పుట్టాడని నాకు తెలీదు. మీరిద్దరూ అక్కడే ఉన్నారని కూడా తెలీదు. ఇంక నువ్వు అడిగే విషయం నాకెలా తెలుస్తుందమ్మా? అంటే మీకు లక్కీ అమ్మ ఎవరో తెలీదా? తను లక్కీని కని వెళ్ళిపోయింది. తన మొహం కూడా మేము చూడలేదు. నాకంతే తెలుసమ్మా. లక్కీని మీరెక్కడ చూశారు? అంటే లక్కీ మున్నార్లో ఎక్కడ పుట్టింది? అదేదో ఆ ప్లేస్ పేరు జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.